మనం ఏదో ఊళ్ళోనే ప్రశాంతంగా చేసుకుందామంటే చైర్మన్ గారు మన రమేష్ వెళ్ళలేదు. లేదు సార్, నా యొక్క ఇది మీకు ఎందుకు, నేను పెడతాను మీకు మైక్ సెట్ అని చెప్పేసి ఉదయం మామూలు జరిగింది. ఎప్పుడు ముందుంటారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని కలిగించినటువంటి దానికి కూడా మరొకసారి మా తరఫున ఉపాధ్యాయుల ధన్యవాదాలు. సరే, ఈ విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా తల్లిదండ్రులతోనే మాట్లాడాలి. ఒక విద్యార్థి యొక్క జీవితంలో ప్రధాన పాత్రధారులు ఎవరున్నా అంటే తల్లిదండ్రులు. మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఏదో పేరు చెప్తారు. ఎందుకంటే మా నాయన కూడా ఆయన సార్ అంటే ఎంత ఆదర్శంగా చూసుకుంటారు చూడండి. తండ్రి ఒక పిల్లవాడైతే తండ్రిని ఏం చేస్తాడు, ఒక ఐడియల్గా చూసుకుంటాడు. తండ్రి ఎలా నడిస్తే అలా నడవడం, తండ్రి ఎలా డ్రెస్సింగ్ చేస్తే అలా చేసుకోవడం, ఎలా క్రాఫ్ట్ చేస్తే అలా చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళని ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానమైనటువంటి విద్యార్థి జీవితంలో పాత్ర వహించేది ఎవరా అంటే తల్లిదండ్రులు. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా వాళ్ళని మనం చెప్పవచ్చు, ఏ రకంగా వెళ్ళమని చెప్పవచ్చు. ఎలా చెప్తాను చూడండి. ఉదాహరణకి పిల్లల చదువుకి ఖర్చు పెట్టడం చాలా మంది, మీరు కాదు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వాడు ఏం చదువుతాడులే, వాడికి ఎందుకు పుస్తకం, వాడికి ఎందుకు పలక అనేటువంటి. కానీ మీరు బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ యొక్క రాష్ట్రాల్లో గమనిస్తే వాళ్ళకి తిరిగి లేకపోయినా పిల్లల చదువు పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఏం అలంకరించరు. మనం చేసినట్టు ఆ ఏదో చివరి వీధిలో ఏదో పిల్లవాడికి చెవులు కొడుతూ ఉన్నారు, వెంటికలు తీస్తూ ఉన్నారంటే మనం గొప్పకి తీసుకుని పోయి లిస్టులు ఇస్తాం. అయ్యో ఈరోజు నేను సాంగ్యం చేయాలా, అడాడో ఆ వీధి చివరిలో ఎవరో ఆమె ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది. ఏదో చిన్న పాప ఆడపాప ఫంక్షన్ అంటే అయ్యో నేను సాంగ్యం తీసుకుని పోవాలా, వాళ్ళు మా బంధువులు అవుతారు అని ఖర్చు పెట్టుకొని మరీ అవకాశం ఎంచుకుంటాం. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చాలా పేద రాష్ట్రాలలో వాళ్ళు ఇదంతా చూడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. వాడి చదువుకు కావాల్సినటువంటి ఏదైతే పుస్తకాలు, పెన్నులు కావాలో, ఏ మనోధైర్యం కావాలో అది ఇస్తారు. ఎక్కువగా మీరు గమనించండి, ఆ రాష్ట్రాలలోనే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా పేదరికం. ఎంత పేదరికం రా అంటే వేరే వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మామూలు ఈ పాత్రలు తోమడము ఇలాంటి పనులు చేసుకునేటువంటి కుటుంబం. వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి దేనికి పెడతారంటే వాళ్ళ యొక్క శారీస్కి, వాళ్ళ కమ్మలకి, వాళ్ళ యొక్క ఫేస్ కాస్మోటిక్స్కి పెట్టరు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు? పిల్లల చదువులు. మీ బోటోళ్ళది మా బోటోళ్ళకి ఎవరు సాయం చేయరు. ఎన్ని వాగ్దానాలు చేసినా, ఏమేమి చేస్తామని చెప్పినా అది మన కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. మన పిల్లల యొక్క భవిష్యత్తు మారాలి అంటే మనం ఉండేటువంటి ఏకైక పెట్టుబడి పిల్లల చదువు. అంతే. మనం ఎప్పుడైతే పిల్లలకి చదువుకోమో, దాని మీద ఇంట్రెస్ట్ కలిగించమో ఏమైపోతుంది అంటే వాడు కూడా లూప్ వదిలేస్తాడు, ఎలాగో ఎలా బతుకుతాంలే అని చెప్పేసి. కాబట్టి వాడికి ఫస్ట్ నుంచి ఈ బేస్మెంట్ నుంచే దయచేసి వాళ్ళకి ఒక జీవితం మీద ఒక లక్ష్యాన్ని పెట్టనివ్వండి. చూడాలన్నా మేము ఎంత కష్టపడుతున్నాము, మా యొక్క కష్టాన్ని గుర్తించే విధంగా మాటికి చెప్పుకోకూడదు. వాళ్ళు తెలియజేస్తే చాలు. ఇండైరెక్ట్గా మాటికి చూడాలి, నీకోసం కష్టపడతా ఉన్నాను, నీకోసం పెయింట్ ఎక్కి పైన కొడతా ఉన్నాను, చూడ ఏడు అంతస్తులు ఎక్కుతా ఉన్నాను, మాటికి చెప్తా ఉన్నాం అనుకోండి. వాడికి ఇది చెప్పేదే కదా ఎప్పుడని ఏదో ఒక మనసుకు తగిలించేది ఒక్క నెలకు ఒకసారైనా, 2 నెలలకు ఒకసారైనా
అన్నం తినేటప్పుడు లేకపోతే గమ్ములు కూర్చునేటప్పుడు ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టి పిల్లల యొక్క మనస్సు ఎలా ఉంది అని మనం తెలుసుకోగలిగితే డ్యామ్ షూర్గా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇంకా అంతే, ఒక జనరేషన్ బాగుపడిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి చూడాల్సిన పని లేదు. తర్వాత జనరేషన్ అంతా ఏమైపోతుంది, డెవలప్ అయిపోతుంది. మీరు గమనించండి, మనకు ఒక కొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. మన పద్మ సరస్సులో నివసించినటువంటి విద్యార్థులకి ఒక పవర్ కూడా ఉంది. నేను ఇంతకుముందు శాంతిపురం తాండా అని ఉంటుంది, మొత్తం నాయక్స్ ఉంటారు, సుగాలి అంటారు తెలుసా మీకు, మొత్తం తాండాలు. మనకు దీనికి కిందకి వస్తారు వాళ్ళు, కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగి వాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఏం చేస్తా ఉన్నాడు, తీర్చి సౌకర్యం దాన్ని అమలు వాడు ఫలితం పొందుతా ఉన్నాడు. మనమే వెనకబడతాం. ఎందుకురా అంటే తెలియదు, చదివితే మనకి ఏం లాభం వస్తుంది అనేటువంటిది తెలియదు. ఒక్క జనరేషన్ కానీ బాధపడిపోతే తర్వాత మీ కుటుంబంలో తర్వాత వచ్చేటటువంటిది బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మా నాన్న పలానా ఉద్యోగి, కనీసం నేను కూడా మా నాన్న పలానా వ్యాపారం చేస్తున్నాడు, నేనైనా మా నాయన ఒక నెలకి ఇంత సంపాదించాలి కానీ కొద్దిగా నేను తక్కువ సంపాదించాలి కానీ మరీ కింద పడిపోకూడదు అనేటువంటి మనసులో కలగదు. కాబట్టి దయచేసి వాళ్ళకి జీవితం మీద ప్లస్ చదువు మీద, ఇదే మా చిన్నపిల్లలు కాదమ్మా వీళ్ళందరూ. ఒక పెద్ద జడ్జి ఉంటారు, కానియా అని ఒక పెద్ద జడ్జి, అని రిటైర్డ్ అయిపోయాడు, సుప్రీంకోర్టు జడ్జి అని. 5వ తరగతి సెలవుల్లో వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మాకు చిన్న విలేజెస్ ఉంటుంది కదా, అక్కడ వెళ్తే వాడు అతని మనసులో అనుకున్నాడు, ఏదో ఆడ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏమి ఒక ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐని చూసి అందరూ ఊరు మిత్రులు మనసులో అనుకున్నాడు, ఊరు నేను ఎస్ఐ అయిపోవాలా అని. మళ్ళా కొంతసేపటికి దానికంటే పై ఆఫీసర్ సిఐ వచ్చినాడు. ఎస్ఐ పోయి సెల్యూట్ కొట్టినాడు. తాతని అడిగాడు, అతను పోయి అతనికి సెల్యూట్ కొడుతున్నాడు. అప్పుడు నేను సిఐ అయిపోవాలని చెప్పేసి లక్ష్యాన్ని పెంచుకుంటూ తాత చెప్తా ఉన్నాడు. నేను అన్నా, వీళ్ళందరూ కాదురా, వీళ్ళందరినీ రాజకీయవేత్తల్ని, సీఎంలని, పిఎంలని మనము డామినేట్ చేయాలంటే మన న్యాయ శాఖ అంటే మన లాయరు ప్లస్ జడ్జీలు ఉంటారు కదా, వాళ్ళే వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు అని చెప్తే అతను ఆ స్థాయి ఆ రోజే 5వ తరగతిలోనే మనసులో అనుకున్నాడు, నేను ఒక జడ్జి అవ్వాలా అని. ఆ ధీటుగా ప్రయాణం చేసి సుప్రీంకోర్టు జడ్జి వరకు అయినాడు. ఏ స్థాయిలో పడింది, 5వ తరగతిలో. మన చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకేం ఉందిలే, మళ్ళీ చెప్దాము అనేటువంటి దయచేసి అనకుండా వాళ్ళకి ఒక మంచి ఆలోచన, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యము కల్పించండి. ఇంట్లో ఖచ్చితంగా చదవాలి. మన వల్ల ఒక 30% లేదా 20% ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, వాడు తిరిగేటటువంటి వాతావరణం, ఎవరికైతే ఫ్రెండ్షిప్ చేస్తాడో వాళ్ళు అలవాట్లు వస్తాయి. ఉదాహరణకి బాగా చదివే వాడితో కలిశాడు అనుకోండి, వాటితో ఏం మాటలు ఉంటాయి, నాకు మ్యాథ్స్లో ఈ ఫలాన్ని రాలేదురా, సైన్స్లో ఫలాన్ని, ఇవే మాటలే ఉంటాయి. వీడికంటే వయస్సు ఎక్కువ వాడితో బేకారుగా తిరిగే వాడితో తిరిగాడు అనుకోండి, వాడు సెల్లో ఫోన్లో ఏవైతే చూస్తాడో వీడు అదే చూస్తాడు. కాబట్టి ఉపాధ్యాయులది 20% ఉంటే స్నేహితులది ఒక 20% ఉంటుంది. వాతావరణం, గ్రామంలో బాగా చదివే వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, ఆ ఊర్లో వాళ్ళంతా ఎవరిని చెప్తూ ఉంటారు, పలానా చూడరా ఎలా చదివినారు, పలానా వాళ్ళు చూడరా చదివారు కాబట్టి పలానా ఈ విధంగా సౌకర్యంగా ఉన్నారు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ యొక్క బండ్లు చూడు, వాళ్ళ పొలాలు చూడు అని ఆదర్శంగా తీసుకుంటారు. ఎవరు లేకపోతే ఏమైపోతారు పిల్లలు, వాళ్ళు మామూలుగా తయారవుతారు. కాబట్టి 20% ఉపాధ్యాయులది, 20% స్నేహితులది, 20% వాతావరణంది, 40% తల్లిదండ్రులది. వీడు ఏం చేస్తా ఉన్నాడు, వీడు చదువుతా ఉన్నాడా లేదా, లేదన్న ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఏం చదివినావు, ఈరోజు ఏం నేర్చుకున్నావు, ఖచ్చితంగా మీరు రోజు అడుగుతా ఉంటే వాడు ఏదో ఒక రోజు మా అమ్మ అడుగుతుంది, తల తింటా ఉంటుంది, కనీసం ఆమె వల్ల అయినా నేను చదవాలా అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా వాడు బాగుపడడానికి అవకాశం ఉంటుంది.
నేను దీన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశం ఏమంటే దయచేసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పండి. వాడు ఏం చేస్తా ఉన్నాడు, వాడు ఎవరితో కలుస్తా ఉన్నాడు, వాడు సెల్ ఏం చూస్తూ ఉన్నాడు, వాడి యొక్క ఎందుకు బాధపడతా ఉన్నాడు, ఎందుకు గమ్మున ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా గమనించగలిగితే వాడు భయపడి ఖచ్చితంగా చదవడానికి అవకాశం ఉంటుంది ఒకటో పాయింట్. దాని తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు కాస్త దూరంగా ఉంటారేమో, వర్క్కి వెళ్తారు, వాళ్ళ పెదనాయన చిన్నాయన ఎవరో వాళ్ళ సమక్షంలో ఉంటారు, దయచేసి వాళ్ళు కూడా పిల్లలకి చెప్తున్నాను నేను, వాళ్ళు దూరంగా ఉన్నారు, మమ్మల్ని ఎవరు అడగలేదు అనేటువంటి భావనతో కాకుండా దయచేసి చదవండి. మన జీవితాలని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేటటువంటిది ఎడ్యుకేషన్, చదువు ఒకటే. ఇంకా ఎవ్వరు పెదనాయన మంచి స్థాయిలో ఉన్నా కూడా మనకేం ఉపయోగపడదు. ఎప్పుడు ఉపయోగపడతారు అంతే, వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి కదా, అది కూడా ఆశ పెట్టుకోకూడదు. వాళ్ళ నోటి మనకు చూడాలని కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి చదవండి. చిన్నతనంలో చదివితేనే భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వెళ్తున్నారో దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి. మన స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి చదవడానికి యాక్టివిటీ బేస్డ్, ఊరికే వాగేసి 20-30 మంది నేర్చుకునేసి ఒకే టీచరు ప్రైవేట్ స్కూల్లో మాదిరిగా చెప్పేసి చదివితే చదువు లేకపోతే రాసి పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో గమనించాలి, చూడకుండా ఒక 10 నెలలు రాయమంటే వాడిని రాయలేడు. ఎంతసేపు అయినా కూర్చొని చూసి రాసుకుంటా ఉన్నాడే కానీ చూడకుండా ఒక 4 లైన్లు రాయమనండి, పద్యం ఒకటి రాయమనండి, రాయలేదు. అలాంటిది కాకుండా మనం యాక్టివిటీ బేస్డ్ ఏ విధంగా చదివితే పిల్లలకి త్వరగా అర్థమవుతుంది అనేటువంటి మనకు చాలా ఉన్నాయి. ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, అలాగే ఈ జాదూ పుట్టాల కిట్ కావచ్చు, ఇలాంతా ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ సహనము, ఓపిక అని ఉంటుంది. కొంతమంది చూడండి బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. అలాంటిది భవిష్యత్తు ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ మనకు నేర్పిస్తాం. జీవితంలో ఎలా ఉండాలా, ఎవరితో ఎలా కలవాలా, ఎవరితో ఎలా ఉంటే మనకు మంచి జరుగుతుంది, ఇవన్నీ మనకు ఒక నీతిలాగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా మన పాఠశాలలో బోధిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరైనా మీ సరౌండింగ్లో ఫస్ట్ క్లాస్ కావచ్చు, ఇంకా ఏరే క్లాస్లో ఎవరైనా కావచ్చు, చెప్పండి. చూడండి, మీకు నచ్చలేదా సార్ మాకు ఇక్కడ లేదు సార్ ఇవ్వండి అంటే మనం ఇచ్చేస్తాం. మనం మీరు ఆడ మీకు ఇష్టం ఉండేటటువంటి చోటు నేర్పించు, ఒకసారి చూడండి. కాబట్టి ఈ విషయం కూడా తెలియజేస్తూ దాని తర్వాత మన టీచర్స్ ఒక 2 విషయాలు మాట్లాడతారు. దాని తర్వాత ప్రైజ్ బహుమతి, పిల్లలు ఫస్ట్ వచ్చినటువంటి బహుమతి ప్రధానమైనటువంటి, దాని తర్వాత కార్యక్రమం జరిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సిబ్బంది తల్లిదండ్రులకు మరి ఒకసారి ధన్యవాదాలు. ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.